ఇప్పుడు మనం నెస్టెడ్ రౌటింగ్ గురించి నేర్చుకుందాం. సో, మీరు అనుకోవచ్చు నెస్టెడ్ రౌటింగ్ అంటే ఏంటిది? అది ఎలా ఉంటదని? సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ నార్మల్‌గా మనం హోమ్ పేజ్‌లో ఎళ్తే ఒకటే కాంపోనెంట్ ఉంది. అబౌట్ పేజ్‌కెళ్ళిపోతే ఒకటే కాంపోనెంట్ ఉంది. సో, నో ప్రాబ్లమ్ కాంటాక్ట్‌లోకెళ్ళినా ఒకటే కాంపోనెంట్ ఉంది. బట్ ప్రాజెక్ట్ సెక్షన్‌లో చూడండి. ప్రాజెక్ట్ సెక్షన్‌లో మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏంటివంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్స్. సపోజ్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ అనేది ఒకటో రెండో ఉండవు. చాలా ఉంటాయి కదా! సో, చాలా ఉన్నప్పుడు వాటిని ఫిల్టర్ చేసేటప్పుడు మనం 2 కాంపోనెంట్స్ సెపరేట్ పెట్టామనుకోండి. సపోజ్ నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయగానే యూఆర్ఎల్ చూడండి. ప్రాజెక్ట్స్/ఫ్యూచర్ ఓకేనా? అప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంబంధించినవి ఇక్కడ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేశారనుకోండి. ప్రాజెక్ట్స్/న్యూ. సో, ప్రాజెక్ట్స్‌లోనే మళ్ళీ న్యూ ప్రాజెక్ట్స్ అర్థమవుతుందా? సో, ఇక్కడ ఏందంటే మనం ఆల్రెడీ ఒక కాంపోనెంట్‌లో అంటే మనం ఒక కాంపోనెంట్‌లో ఉంటుండి ఆల్రెడీ మళ్ళీ వేరే కాంపోనెంట్‌ని కూడా చూపిస్తున్నాం. దీన్ని మనం నెస్టెడ్ కాంపోనెంట్స్ అంటాం. అర్థమైంది కదా! ఇప్పుడు చూడండి. ప్రాజెక్ట్స్ అనేది ఒక కాంపోనెంట్. ప్రాజెక్ట్స్ కాంపోనెంట్‌లో మనకి ఇంకోటి ఏంది న్యూ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఈ 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా! అంటే ఒక కాంపోనెంట్‌లోనే ఇంకో కాంపోనెంట్. సో, ఇలా మనం చేయాలంటే మనం నెస్టెడ్ రౌటింగ్ చేయాలి. అర్థమవుతుందా? సో, ఇలా మీకు ప్రాజెక్ట్స్/న్యూ, ప్రాజెక్ట్స్/ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇట్లా మీకు రావాలంటే నెస్టెడ్ రౌటింగ్ అనేది చేయాలి. సో, ఈ నెస్టెడ్ రౌటింగ్ అనేది ఎలా చేయాలనేది మీకిప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. సో, మనం ఏం చేస్తామని మీకు అర్థమైంది కదా! సో, ఇప్పుడు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిందేంటిది ప్రాజెక్ట్స్. సో, ప్రాజెక్ట్స్ అనే కాంపోనెంట్ కావాలి. అందులో nav లింక్ అనేది కూడా కావాలి కదా! సో, ఫస్ట్ మనం అది క్రియేట్ చేద్దాం. ఓకేనా? బేసిక్స్ నుంచి స్టార్టింగ్ నుంచి క్రియేట్ చేద్దాం. సో, ఫస్ట్ ఇక్కడ నేను కాంపోనెంట్స్‌లో ఏం చేస్తా అంటే ప్రాజెక్ట్స్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా. ఓకేనా? అదేవిధంగా ఇంకా 2 కాంపోనెంట్స్ కూడా క్రియేట్ చేస్తాను. అదేంటిది ఫ్యూచర్డ్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్. సో, ఇక్కడ మీకు చూడండి ఫ్యూచర్డ్ ప్రాజెక్ట్స్ డాట్ జేఎస్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిది న్యూ ప్రాజెక్ట్స్ డాట్ జేఎస్. సో, ఇలా క్రియేట్ చేశాను. సో, ఇందులో డిఫాల్ట్ కోడ్ అనేది యాడ్ చేస్తాను నేను. సో, డిఫాల్ట్ కోడ్ తెలుసుగా మీకు న్యూ ప్రాజెక్ట్స్ ఉంది కదా! సో, ఇక్కడ h1 ట్యాగ్‌లో అది యాడ్ చేస్తాను అండ్ సేవ్ చేసేసాను. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్. సో, ఇక్కడ మీరు మొత్తం రాయాలనుకుంటే రాయండి. ఓకేనా? మీకు ప్రాక్టీస్ అవుతది. ఓకే. నేనంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నార్మల్‌గా జనరల్‌గా ఇలా రాస్తున్నా నేను. మీరు మాత్రం ప్రాక్టీస్ చేయాలనుకుంటే అన్నీ కరెక్ట్‌గా రాయండి. ఓకేనా? డైరెక్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసి అలవాటయిపోతది మీకు కూడా. సో, ఇలా నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు దీనికి మనకు nav బార్‌లో కనిపించాలంటే ఇలా మనం రౌటింగ్ అనేది యాడ్ చేయాలి కదా! సో, రౌటింగ్ నార్మల్‌గా nav లింక్‌లో యాడ్ చేయడం అవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ చేసేద్దాం. సో, ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఎలా యాడ్ చేయాలి ఇదంతా అనేది. సో, ఇక్కడ ఏం చేస్తా అంటే కాంటాక్ట్ కాదు ప్రాజెక్ట్స్ అని పెట్టేస్తున్నా. అదేవిధంగా కాంటాక్ట్ తీసేసి ప్రాజెక్ట్స్ అని పెడుతున్నా. అండ్ మీకు ఇప్పటిదాకా మనం చేసిన కోడ్ అంతా గిటబ్‌లో పుష్ చేసి ఉంటాను నేను. సో, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి నేను ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయగానే నాకు 404 నాట్ ఫౌండ్ వస్తుంది. ఎందుకంటే మనం రౌట్ అనేది డిక్లేర్ చేయలేదు కాబట్టి. సో, ఇప్పుడు యాప్.jsకి వెళ్దాం. సో, యాప్.jsకి వెళ్ళేసి ఇంకొక రౌట్ క్రియేట్ చేద్దాం. సో, ఇప్పటిదాకా మీరు గమనించినట్టయితే మన రౌట్స్ అన్నీ కూడా ఎలా చేసాం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ చేసాం. బట్ ఇప్పుడు మనం సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ చెయ్యం. ఎందుకోసం అంటే ఈ ప్రాజెక్ట్స్ లోపట మళ్ళీ మనకు 2 రౌట్స్ పెట్టాలన్నట్టు. అంటే ఈ రౌట్ లోపట ఈ ప్రాజెక్ట్స్ అనే రౌట్ లోపల ఇంకొక 2 రౌట్ పెట్టాలి కదా! సో, అందుకోసం మనం ఇట్లా సెల్ఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేయం. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేస్తా అంటే పాత్ పెడతా. సో, పాత్ వచ్చేసి ప్రాజెక్ట్స్ ఆ తర్వాత ఎలిమెంట్ వచ్చేసి ఎలిమెంట్ ఏంటి చెప్పండి? ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా. ఆటోమేటిక్‌గా ఇంపోర్ట్ అయిపోయాయి. సో, ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి మనకు ప్రాజెక్ట్ సెక్షన్‌లో ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది. కనిపిస్తుందా? వచ్చేసింది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇందులో నేను ఏం చేస్తా అంటే మిగిలిన 2 రౌట్స్ కూడా పెడతాను నేను. సో, మిగిలిన 2 రౌట్స్ ఏంటిది? రౌట్ సో, వీటి సెల్ఫ్ ట్యాగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇందులో మనం ఏం పెట్టట్లేదు కాబట్టి. ఒకవేళ ఇందులో కూడా మనకు మళ్ళీ నెస్టెడ్ కావాలనుకుంటే సేమ్ మళ్ళీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ తీసేసి మళ్ళీ ఆ రెండిటి మధ్యలో మళ్ళీ పెట్టాలన్నట్టు. సో, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గమనించండి. మనకు స్లాష్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి చెప్పండి? స్లాష్ అని పెట్టగానే ఇది మెయిన్ యూఆర్ఎల్ తీసుకుంటది. మెయిన్ యూఆర్ఎల్ అంటే లోకల్ హోస్ట్ 3000. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ అని తీసుకుంటది. సో, ఇక్కడ మనం మళ్ళీ స్లాష్ పెట్టామనుకో అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు స్లాష్ న్యూ అని అట్లా తీసుకుంటది. అలా కాకుండా మనం ఏం చేయాలంటే జస్ట్ నార్మల్‌గా ఫ్యూచర్ అని పెట్టామనుకోండి. అప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఎలా తీసుకుంటానంటే /ప్రాజెక్ట్స్/ఫ్యూచర్ ఇలా తీసుకుంటా అన్నట్టు. ఓకే. సో, ఎలిమెంట్ వచ్చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్యూచర్డ్ ఇది ఇంపోర్ట్ అవ్వట్లేదు. సో, మనం మాన్యువల్‌గా ఇంపోర్ట్ చేసుకుందాం. సో, ఇంపోర్ట్ ఫ్యూచర్డ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ సేమ్ కాంపోనెంట్ నుంచి వెళ్ళి ఇలా తీసుకుందాం. అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటిది న్యూ ప్రాజెక్ట్స్ కదా! సో, న్యూ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ కాంపోనెంట్స్‌లో న్యూ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. సో, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా మనకి ఇంకొకటి ఏంటిది న్యూ ప్రాజెక్ట్స్ కదా!
సో ఫాస్ట్గా రాస్తున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు కాబట్టి. సో ఇలా పెట్టేశాను. ఓకేనా, ఇలా బాగుంది. సో ఇప్పుడు చూడండి, సేవ్ చేయగానే మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏందో చూద్దాం. ఇక్కడ మనం కరెక్ట్గా క్లోజ్ చేయలేదు, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ పెట్టాలి ఇక్కడ. ఓకే, మీ సింటాక్స్ ఎర్రర్స్ వస్తే భయపడకండి, అక్కడ ఏం ఇష్యూ చేశారో చూసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఏమో ఇంకొక ఎర్రర్ వచ్చింది, చూద్దాం. స్పెల్లింగ్ తప్పు రాసాం, ఇంపోర్ట్, అందుకోసమే మీరు కరెక్ట్ చూస్తుంటే చూడండి. ఓకే, ఇంపోర్ట్. సో ఇప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుంది, మనకి ఏం ఇష్యూస్ లేవు. ఓకే, మనం రౌట్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, బాగానే ఉంది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సెక్షన్లో ఇంకొక 2 పెడదాం అన్నట్టు. ఓకేనా, 2 రౌట్స్ పెడదాం. సో ఇక్కడ చూసినట్టయితే ప్రాజెక్ట్ సెక్షన్లో nav అనేది మళ్ళీ క్రియేట్ చేసి ఇందులో లింక్ అనేది యాడ్ చేస్తాను. సో లింక్ అనేది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయ్యేలా పెడుతున్నాను నేను. ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ 2 వచ్చేసి మనకి ఇక్కడ పాత్ అనేది ఏంటి చెప్పండి, ప్రాజెక్ట్స్లో ఫ్యూచర్డ్ అని వస్తే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అని ఓపెన్ అయిపోవాలి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అదేవిధంగా లింక్ టు ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఇందులో న్యూ. ఓకేనా, సో ఇలా మీకు ఇది అర్థమైంది అనుకుంటా, న్యూ ప్రాజెక్ట్స్. సో ఇలా మనం పెట్టామన్నమాట. ఏం పెట్టాం, ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు projects/future అనే లింక్ వెళ్ళిపోవాలని పెట్టేశాను ఇలా. ఓకేనా, ఇలా పెట్టేశాను. ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు projects/newకి వెళ్ళిపోవాలని పెట్టేశాను. సో ఇలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఇవి navbarకి స్టైల్స్ అనేది మనకు అవసరం లేదు కదా. సో స్టైల్స్ అనేది కొంచెం చేంజ్ చేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ nav.primary nav అని పెడుతున్నా. సో మళ్ళీ navbarకి వెళ్ళేసి అక్కడ మారుస్తాను నేను. ఇక్కడ క్లాస్ ఇస్తాను నేను. సో క్లాస్ ఇస్తే ఆ స్టైల్స్ అనేది దానికే వస్తాయి, కింద దానికి రావు. సో ప్రైమరీ nav. సో ఇది స్టైల్స్ అనేది మీ ఇష్టం. ఇక్కడ చూడండి, స్టైల్స్ అనేది పైన navbarకి మాత్రమే వచ్చింది, కింద వాటికి రాలేదు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తానో నాకు చూడండి URL వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఫ్యూచర్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, చూడండి పైన projects/new దానికి వెళ్ళిపోయింది. సో అర్థమైంది కదా ఇలా. బట్ ఇక్కడ మనకు కాంపోనెంట్ అనేది కనిపించట్లేదు. సో కాంపోనెంట్ అనేది కనిపించాలంటే అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ప్రాజెక్ట్ సెక్షన్లో మనం ఒకటి ఇంపోర్ట్ చేయాలి. ఏం ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనకు ప్రాజెక్ట్ సెక్షన్లో URLకి వెళ్ళిపోతున్నాం. ఈ URL ఇచ్చిన ఈ URL ఇచ్చిన కాంపోనెంట్ మనం ఎక్కడ పెట్టాలంటే అవుట్లెట్ అనే ఒకటి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కాంపోనెంట్. ఓకేనా, సో ఈ అవుట్లెట్ అనే కాంపోనెంట్ ఎక్కడ ఉంటే ఆ కాంపోనెంట్ ప్లేస్లో అవుట్లెట్, ఈ కాంపోనెంట్ ప్లేస్లో మన కాంపోనెంట్ అని వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ నార్మల్గా ఇట్లా పెట్టేద్దాం. సో ఎప్పుడైతే మనం ప్రాజెక్ట్ సెక్షన్కి వెళ్తామో నార్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తానో URL చేంజ్ అయిపోయింది అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యొక్క కాంపోనెంట్ అనేది రెండర్ అయిపోయింది. అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, URL చేంజ్ అయిపోయింది, అదేవిధంగా న్యూ ప్రాజెక్ట్స్ యొక్క కాంపోనెంట్ అనేది ఇక్కడ రెండర్ అయిపోయింది. సో మీకు అర్థమైంది కదా. సో ఇది నార్మల్గా ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటామంటే మనం ఇప్పుడు రియాక్ట్ router కాన్సెప్ట్ చెప్తున్నా కాబట్టి, సో అందులో ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో మీకు ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఇట్లాంటి వీడియోని చూసి, అంటే ఈ వీడియో మళ్ళీ చూసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకోవచ్చు. ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే మీకు ప్రాజెక్ట్స్/ను అట్లా మీకు అట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు అది ఇందులో మళ్ళీ ఈ కాంపోనెంట్ మొత్తం పోకుండా ఈ ప్రాజెక్ట్ సెక్షన్లోనే ఒక చిన్న పార్ట్ మాత్రం ఇట్లా రావాలంటే మనం ఈ కాన్సెప్ట్ అనేది రావాలి, నెస్టెడ్ రౌటింగ్ ఎట్లా చేయాలనేది. సో అర్థమైంది అనుకుంటా మీకు. రిక్వైర్మెంట్ అనేది ఇలాంటివి ఉంటే మీరు చేయాలి, లేదంటే అవసరం లేదు. నార్మల్గా మన రియాక్ట్ router మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఇవన్నీ కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. ఇవన్నీ తెలుసుంటే ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఇంటర్వ్యూలలో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఇప్పటిదాకా ఏం చేసామో జస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీకు క్లారిటీ వస్తుంది ఎలా యూజ్ చేయాలనేది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ సెక్షన్లో ఫ్యూచర్డ్ అండ్ project/futured project/new అని చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ సెక్షన్లోనే కింద ఒక భాగంలో నాకు కాంపోనెంట్ అనేది డిఫరెంట్గా రెండర్ అవ్వాలి. ఓకేనా, అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్, ఇదో కాంపోనెంట్ బట్ ఎవ్రీ టైం 2 డిఫరెంట్ కాంపోనెంట్స్, అంటే మనకు సేమ్ కాంపోనెంట్స్ కాదు కదా, ఇదొకటి ఎప్పుడు కావాల్స్తే అప్పుడు మనకు రెండర్ అవ్వాలి. సో అలా చేయాలంటే మనం ఏం చేస్తాం, సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ సెక్షన్లో రౌటింగ్ చేసేటప్పుడు ఇది మనం నార్మల్గా మనం ఏం యూజ్ చేస్తాం, సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ యూజ్ చేసి అలా చేస్తాం. అలా కాకుండా నెస్టెడ్ రౌటింగ్ ఉన్నప్పుడు మనం ఇలా పెట్టేసి ఇందులో మనకు కావాల్సిన రౌటింగ్స్ అనేవి పెడితే సో ఆటోమేటిక్గా ఇలా తీసుకుంటా అన్నట్టు. /projects/future వచ్చినప్పుడు ఇది, అదేవిధంగా /new వచ్చినప్పుడు ఇది అన్నట్టు తీసుకుంటుంది. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఈ కాంపోనెంట్ మనకు ప్రాజెక్ట్ సెక్షన్లో రెండర్ అవ్వాలంటే ఏ ప్లేస్లో రెండర్ అవ్వాలని మనం పెట్టుకోవాలి. సో ఈ ప్లేస్లో రెండర్ అవ్వాలనేది ఈ అవుట్లెట్ అనేది మనకు రియాక్ట్ router DOM ఇచ్చేస్తుంది. ఈ రియాక్ట్ router DOMలో మనకు ఉండే అవుట్లెట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు ఈ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఒక కాంపోనెంట్ వస్తుంది కదా, ఆ కాంపోనెంట్ని దీని ప్లేస్లో పెట్టి రెండర్ చేస్తుంది. అదేవిధంగా ఈ URLకి వెళ్ళినప్పుడు మనకు కాంపోనెంట్ వస్తుంది కదా, ఆ కాంపోనెంట్ని
దీని ప్లేస్లో పెట్టి రెండర్ చేస్తాను అన్నట్టు. సో ఇది మన కాన్సెప్ట్. అండ్ మనకు ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి గమనించండి. సో ఇప్పుడు నార్మల్గా ప్రాజెక్ట్స్ ఓపెన్ చేశారనుకోండి, మనకు ఏ కాంపోనెంట్ కూడా రెండర్ అవ్వట్లేదు. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే మనకు ఈ కాంపోనెంట్స్ అనేవి రెండర్ అవుతున్నాయి. బట్ నాకు అట్లా కాదు. ప్రాజెక్ట్స్ అని క్లిక్ చేసినప్పుడు ఫ్యూచర్ కాంపోనెంట్స్ యొక్క అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యొక్క కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు వేరే డిస్ప్లే అవ్వాలి. అర్థమైందా? మీరు రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఫ్యూచర్ కాంపోనెంట్స్ కానీ న్యూ ప్రాజెక్ట్స్ కానీ అసలు ఏం రావట్లేదు. బట్ ఓపెన్ చేయగానే నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా రావాలి ఇక్కడ. మళ్ళీ ఎప్పుడైతే క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మారిపోవాలి. సో అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు రౌటింగ్ ఉంది కదా. సో రౌటింగ్లో ఎప్పుడైతే ప్రాజెక్ట్ సెక్షన్కి వెళ్ళిపోతామో అప్పుడు ఇంకొక రౌట్ యాడ్ చేయాలి. వెళ్ళగానే ఇక్కడ మనం ఇండెక్స్ అని ఇవ్వాలి. ఓకేనా? సో ఇండెక్స్ అనేది ఏందని చెప్తాను నేను. ఇండెక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత ఎలిమెంట్ అనేది ఇవ్వాలి. ఎలిమెంట్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనే పెడతాను నేను. సో దీనివల్ల ఏమవుతుందంటే చూడండి, నేను ఎప్పుడైతే ఇప్పుడు కాంటాక్ట్ పేజ్లో ఉన్నాను, ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయగానే చూడండి యూఆర్ఎల్ మాత్రం ప్రాజెక్ట్సే ఉంది. బట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేవి డిస్ప్లే అయిపోయాయి. మళ్ళీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ అవే వస్తాయి. ఓకేనా? యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది అంతే. అదే అట్లా కాకుండా నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కాకుండా న్యూ ప్రాజెక్ట్స్ కావాలనుకోండి, సో మీరు అదే పెట్టుకోవచ్చు, న్యూ ప్రాజెక్ట్స్. సో ఎప్పుడైతే నేను ప్రాజెక్ట్ సెక్షన్కి వెళ్ళిపోతానో ఇప్పుడు చూడండి, ప్రాజెక్ట్ సెక్షన్కి వెళ్ళిపోగానే బై డిఫాల్ట్గా ఫస్ట్ నాకు ఏమవుతుంది, న్యూ ప్రాజెక్ట్స్ డిస్ప్లే అవుతుంది. బట్ యూఆర్ఎల్ మాత్రం ప్రాజెక్ట్సే ఉంటుంది. మళ్ళీ మనం మార్చుకోవాలనుకుంటే క్లిక్ చేస్తే మార్చిపోతుంది. సో ఇలా మనం డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఇక్కడ ఇండెక్స్ పెట్టాలన్నట్టు. పాత్ అనేది ఏమి ఇవ్వకూడదు. సో అప్పుడు మనకు డిస్ప్లే అయిపోతుంది అన్నట్టు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇందులో మీకు నెక్స్టెడ్ రౌట్స్ ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్కడ నుంచి రిప్లై అనేది మీకు ఇస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.